జిహాద్ను వ్యతిరేకిస్తూ విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాసిక్లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో జరిగిన లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టీసీఎస్ ఆఫీసులో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్ఆర్ హెడ్ నిధా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు మొత్తం బయటపడినప్పటి నుండి పరారీలో ఉంది. మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. టీసీఎస్ నిధా ఖాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ప్రధాన నిందితురాలు నిధా ఖాన్ టీసీఎస్ లో హెచ్ఆర్ హెడ్ లేదా మేనేజర్ అని వస్తున్న వార్తలకు టీసీఎస్ సమాధానమిచ్చింది. నిధా ఖాన్ కేవలం టెలికాలర్ గా మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక మతపరమైన మనోభావాలకు దెబ్బతీయడం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మానసిక వేధింపులు వంటి తీవ్రమైన అంశాలు ఉన్నట్లు బాధితుల వాంగ్మూలాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిధా ఖాన్ మహిళా ఉద్యోగులకు ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, నమాజ్ చేయాలని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి అందులో కొందరు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే 7 ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లవ్ జిహాద్ ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో సూరారం చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ హాజరయ్యారు. జిల్లా సురక్షా ప్రముఖ్ చైతన్య, జిల్లా మీడియా ప్రముఖ్ సుధాకర్, సూరారం ప్రఖండ సంయోజక్ వేణుగోపాల్, సహ సంయోజక్ అఖిల్, ప్రఖండ టోలీ సభ్యులు అశోక్, అనిల్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏదైతే టీసీఎస్ ఉదాంతం, అలాగే మహారాష్ట్రలోని అమరావతిలో జరిగినటువంటి దుస్సంఘటన యావత్ హిందువులందరూ కూడా దిగ్భ్రాంతి చెందినటువంటి విషయము మనందరికీ విదితమే. అయితే బజరంగ్ దళ్ యొక్క పంతం ఏంటంటే లవ్ జిహాద్ని అంతం చేయడమే. అంటే హిందూ అమ్మాయిలకు మేలుకోండి, ఇకనైనా మేలుకోండి. ఎందుకంటే ఒక శ్రద్ధాదాస్, ఒక లక్ష్మి, ఒక ప్రవీ ఇది కాకుండా ఉండండి. ప్రేమ అంటే అర్థము ఏందో తెలుసుకోండి. ఫస్ట్ ప్రేమ అంటే వాడు ఒకవేళ నిజమైన ప్రేమికుడు అయితే వాడు పేరు మార్చుకొని, చేతులకు కంకణాలు కట్టుకొని, బొట్టు పెట్టుకొని, దేవుడు లాకెట్లు వేసుకొని, నేను ప్రవీణ్ని, నేను రాముని, నేను శ్రీనుని, నేను కృష్ణుని అని చెప్పి పరిచయం చేసుకొని మళ్ళీ ఒక నెల 2 నెలలు కాగానే నా అసలు పేరు ఆధార్ కార్డు చూడంగానే మీకు తెలుస్తుంది. నవాజుద్దీనో, ఏ సలీముద్దీనో, ఏ డానిష్ ఖానో, ఏ అన్వర్ ఖానో వస్తుంది. అంటే ఇది అసలైన ప్రేమనా? ఈ ప్రేమకు బజరంగ్ దళ్ విరుద్ధం. అంటే ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉండాలి, అంతేగాని మోసపూరితమైన ప్రేమతోటి మీరు మాయమాటలలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాల యొక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, అలాగే సజ్జనార్ సార్ గారికి విజ్ఞప్తి ఏంటంటే మన హైదరాబాద్ని కూడా మరో టీసీఎస్ కాకుండా, మరో అమరావతి కాకుండా మీరు చట్టరీత్యా ఒక సిట్ను ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ మానిటరింగ్ చేసేటట్టు చేయాలి. అలాగే స్ట్రిక్ట్గా వాళ్ళ యొక్క కంపెనీలు ఏవైతే ఆడిట్లు జరగాలో అవి జరిగేటట్టు చూడడము, అలాగే అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్లు ఎవరు, హెచ్ఆర్లు ఎవరు, ఆ కంపెనీ నడుపుతుంది ఎవడు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వానికి లింకులు ఏమైనా
జాహిర్ నాయక్ తోటి ఉందా, లేకపోతే ఇంకొకటి ఉందా, ఏ మూలాలు ఉన్నాయనేది కూడా మనం సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క కేసులు మాకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మనం పంజగుట్టలో చూసినాం జిమ్ జిహాద్. వాడు జిమ్ ట్రైనర్ పేరుతోటి అమ్మాయిని బెదిరించడము, కత్తి చూపించడము. వెంటనే బజరంగ దళ్ స్పందించి వాడి మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే అది మరొక ముందే కుక్కట్పల్లిలో వాడు నవాజుద్దీన్ నెల్లూరు వాడు ఏం చేశాడు, వాడు కూడా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి నేను ఇది హిందూ పేరు చెప్పుకొని అమ్మాయిని మోసం చేసి ఆమె నిలువ దోపిడీ చేసినాడు. వాడు ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారము అన్ని గుంజుకొని బీఫ్ తినేటట్టు కల్మా చదివేటట్టు ఫోర్స్ చేసి కొట్టి ఆమె నానా చిత్రహింసలు చేస్తే ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి వచ్చింది. అలాగే తల్లిదండ్రులకు విజ్ఞప్తి, అమ్మా మీ బిడ్డల్ని మీ కొడుకుల్ని జాగ్రత్త, వాళ్ళు ఎటు ప్రయాణిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు విషయం తెలిసినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు నీ కడుపున పుట్టినలే కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే మిగతా పేరెంట్స్కి అందరికీ కూడా కనీసం వారంలో 2 రోజులైనా మీ యొక్క కుటుంబంతో, మీ పిల్లలతో, మీ పిల్లలతోటి గడపండి. ఇవాళ చూసినట్టయితే వాళ్ళు ఒక అజెండాతో నడుస్తున్నారు. 2047లో మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ప్రణాళికబద్ధంగా మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ విచ్చలవిడితనాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఖబర్దార్ కొడుకుల్లారా, బజరంగ్ దళ్ ఉన్నది మర్చిపోకండి. 2047 కాదు, మీ అయ్య పుట్టినా మీ అయ్య పుట్టినా ఎవడు పుట్టినా ఏమి బిగలడి భారతదేశాన్ని గత 1200 సంవత్సరాల నుంచి మేము ఎలాగైతే కాపాడుకుంటున్నామో అలాగే ఈ 2047 కూడా ఈ ఇస్లామిక్ కంట్రీ కాకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన బజరంగ్ దళ్ పురస్కంధాల పైన ఉంది. కాబట్టి మేము తప్పకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఒకవేళ లీగల్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, ఎందుకంటే మా సంస్కృతి మా యొక్క సనాతన ధర్మం మాకు అడ్డు చెప్తుంది. మేము కనుక రివర్స్గా లవ్ చేయాలి మొదలు పెడితే కొడకల్లారా ఒక్క అమ్మాయి కూడా మిగలదు. జాగ్రత్త, ఇదే బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. మేము ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్కి కూడా చెప్పడం ఒకటే, మీరు లా పరంగా మీ దగ్గరకు వచ్చినటువంటి కేసుల్ని వెంటనే కేసు బుక్ చేయడము, దాన్ని తస్వా చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఒకవేళ మీకు కాకపోతే బజరంగ్ దళ్ గ్రౌండ్లోకి దిగాల్సి వస్తుంది. తర్వాత ఎటువంటి ఏమైనా కూడా దానికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. కాబట్టి కొడుకల్లారా జాగ్రత్త. మా యొక్క అమ్మాయిని తీసుకొస్తే మేము మీ యొక్క 100 అమ్మాయిలను తీసుకొచ్చేటువంటి చట్టం మాకుంది. కేవలం మా యొక్క ధర్మము, మా యొక్క పెంపకం మమ్మల్ని ఆపుతుంది. మేము కనుక ఆ విషయాన్ని పక్కకు పెడితే మీకు ఒక్క అమ్మాయి కూడా మిగలదు. జాగ్రత్త. జై శ్రీరామ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.